పోషకాలు అని దేనిని అంటారు? జీవరాశి అన్నిటికీ పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు మరియు ఖనిజాలు. ఆహారంలోని ఈ అంశాలన్నీ మన శరీరానికి అవసరమై వీటిని పోషకాలని అంటాము. ఆహారాన్ని తాము స్వయంగా తయారు చేసే జీవులను ఏమంటారు? జవాబు మొక్కలు. మానవులతో సహా జంతువులు ఆ పని చేయలేవు. అవి ఆహారాన్ని మొక్కల నుండి కానీ మొక్కల ఆహారంగా తినే జంతువులు నుండి కానీ పొందుతారు. కానీ తాను స్వయంగా ఆహారం తయారు చేసే జీవి ఏదంటే మొక్కలు. జీవులు సరళ పదార్థాల నుండి తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకునే విధానాన్ని ఏమంటారు? ఆన్సర్ జవాబు స్వయం పోషకాలు అంటారు. అందుచేత మొక్కలను స్వయం పోషకాలు అంటారు. తర్వాత బిట్టు, జంతువులు మరియు మానవులు మరియు చాలా ఇతర జీవులు మొక్కలు తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకుంటారు. వాటిని ఏమంటారు? జవాబు పరపోషకాలు అంటారు. స్వయం పోషకాలు అంటే ఏమిటి? జీవులు సరళంగా తన ఆహారం తాను స్వయంగా తయారు చేసుకుంటాయి. పరపోషకాలు అంటే ఏమిటి? జంతువులు మరియు చాలా ఇతర జీవులు మొక్కలు తయారు చేసిన మొక్కల్ని ఆహారంగా తీసుకుంటాయి. వీటినే పరపోషకాలని అంటారు. దేహ కణాలు ఏ విధంగా తయారు చేయబడతాయి? జవాబు సజీవుల యొక్క దేహ కణాలు అవి చిన్న చిన్న పరిణామంతో తయారు చేయబడతాయి. రక్షక కణాలతో ఆవరించబడేది ఏమిటి? జవాబు ఉపరితలంపై గల సూక్ష్మ రంధ్రాల ద్వారా. మరోసారి, ఉపరితలపై గల సూక్ష్మ రంధ్రాల ద్వారా గాలిలోని కార్బన్ డయాక్సైడ్ లోపలికి తీసుకోబడుతుంది. ఈ రంధ్రాలను రక్షక కణాలచే ఆవరించబడతాయి. కిరణజన్య సంయోగక్రియ అని దేన్ని పిలువబడుతుంది? జవాబు సూర్యకాంతి సమక్షంలో ఆహార పదార్థం తయారీ జరగడం వల్ల ఇది కిరణజన్య సంయోగక్రియ అని పిలువబడుతుంది. మరోసారి, సూర్యకాంతి సమక్షంలో ఆహార పదార్థాలు తయారు చేయడం వలన ఇది కిరణజన్య సంయోగక్రియ అని పిలువబడుతుంది. భూమిపై గల సమస్త జీవరాశులకు అంతిమ శక్తి వనరు ఏది? మరోసారి ప్రశ్న, భూమిపై గల సమస్త జీవరాశులకు అంతిమ శక్తి వనరు ఏది? జవాబు సూర్యుడు. ప్రశ్న, అతిదేయి అని దేన్ని అంటారు? మరొకసారి ప్రశ్న, అతిదేయి అని దేన్ని అంటారు? జవాబు మొక్కపై అయితే ఎగబ్రాగుతోంది ఆ మొక్కల నుండి తయారు చేయబడిన ఆహారాన్ని గ్రహించింది. ఇది ఏ మొక్కపై పెరుగుతుందో దానిని అతిదేహి అని అంటారు. మరోసారి, మొక్కపై అయితే ఎగబ్రాకుతోంది ఆ మొక్కల నుండి తయారు చేయబడిన ఆహారాన్ని గ్రహించి ఇది ఏ మొక్కపై ఏర్పడుతుందో దాన్ని అతిదేహి అని అంటారు. కీటక ఆహార మొక్కలని దేన్ని అంటారు? ప్రశ్న, కీటక ఆహార మొక్కలని దేన్ని అంటారు?
జీర్ణక్రియ ఎంజైములు కీటకాన్ని జీర్ణం చేస్తాయి. ఇలా కీటకాలను తినే మొక్కలను కీటక ఆహార మొక్కలని అంటారు. మరోసారి, జీర్ణక్రియ ఎంజైములు కీటకాన్ని జీర్ణం చేస్తాయి. ఇలా కీటకాలను తినే మొక్కలను కీటక ఆహార మొక్కలని అంటారు. పుతిక ఆహార పోషణ అని దేన్ని అంటారు? మరోసారి, పుతిక ఆహార పోషణ అని దేన్ని అంటారు? చనిపోయి కుళ్ళిపోతున్న పదార్థాల నుండి జీవులు పోషకాలను తీసుకుని పోషణ విధానాన్ని పుతిక ఆహార పోషణ అని అంటారు. మరోసారి, చనిపోయిన కుళ్ళిపోయిన పదార్థాల నుండి జీవులు పోషకాలు తీసుకొని పోషణ విధానాన్ని పుతిక ఆహార పోషణ అని అంటారు. శిలీంధ్రాలు అని దేనిని అంటారు? మరోసారి, శిలీంధ్రాలు అని దేన్ని అంటారు? జవాబు, పచ్చళ్ళు పైన తోలు వస్తువులు అంటే చెప్పులు, బెల్ట్లు వగైరా పైన, బట్టలు పైన వెచ్చటి లేదా తేమ వాతావరణంతో చాలా కాలం పాటు వదిలివేసిన ఇతర వస్తువులపైన దీని యొక్క ప్రభావం ఉంటుంది. వర్షాకాలంలో అలా చాలా వస్తువులు పాడవుతుంటాయి. వీటినే శిలీంధ్రాలని అంటారు. సహజీవనం అని దేనిని అంటారు? క్వశ్చన్ బిట్టు, సహజీవనం అని దేన్ని అంటారు? కొన్ని జీవులు కలిసి జీవిస్తూ ఆవాసాన్ని, పోషకాలను పంచుకుంటాయి. మరోసారి, కొన్ని జీవులు కలిసి జీవిస్తూ ఆవాసాన్ని, పోషకాలను పంచుకుంటాయి. దీనినే సహజీవనం అంటారు. ఉదాహరణకి, కొన్ని రకాలైన శిలీంధ్రాలు మొక్కలు వేరు యొక్క వేర్లలో పెరుగుతాయి. ఆ మొక్కలు శిలీంధ్రాల ఆహారాన్ని అందిస్తాయి. ఇటువంటి దాన్ని ఉదాహరణలు. మరో బిట్టు, ఆహారంలో విచ్ఛిన్న చేయబడిన సంక్లిష్ట అంశాలు సరళమైన అంశాలుగా మార్చడాన్ని ఏమంటారు? మరోసారి, ఆహారంలో విచ్ఛిన్నం చేయబడిన సంక్లిష్ట అంశాలను సరళమైన అంశాలుగా మార్చడాన్ని ఏమంటారు? జవాబు, జీర్ణక్రియ అని అంటారు. ఆహారము అస్య కుహరము వద్ద ప్రారంభమై వాయువు దగ్గర అంతమయ్యే ఒక నిరంతర నాళము గుండా ప్రయాణిస్తుంది. ఈ నాళాన్ని వివిధ విభాగాలుగా విభజించవచ్చు. వాటి పేర్లు తెలియజేయండి. మరోసారి, ఆహార అస్య కుహరము వద్ద ప్రారంభమై వాయువు దగ్గర అంతమయ్యే ఒక నిరంతర నాళం గుండా ప్రయాణిస్తుంది. ఈ నాళాన్ని వివిధ విభాగాలుగా విభజించవచ్చు. వాటి పేర్లు తెలియజేయండి. జవాబు, అస్య కుహరం. రెండోది ఆహార వాహిక లేదా అన్నవాహిక. మూడోది జీర్ణాశయము. నాలుగోది చిన్న ప్రేగు. ఐదోది పురుషనాళము, అంతమయ్యే పెద్ద ప్రేగు మరియు వాయువు. ఇవి 6 భాగాలు. మరోసారి, అస్య కుహరం, రెండోది ఆహార వాహిక లేదా అన్నవాహిక, మూడోది జీర్ణాశయం, నాలుగోది చిన్న ప్రేగు, ఐదోది పురుషనాళము, అంతమయ్యే పెద్ద ప్రేగు మరియు ఆరోది వాయువు. ఇది డైరెక్ట్ బిట్లువి. శైశవ దశలో మొదట జట్టు దంతాలు పెరుగుతాయి. శైశవ దశలో ఇవి దంతాలు మొదట జట్టు దంతాలు పెరుగుతాయి. అవి 6 నుండి 8 సంవత్సరాల మధ్య వయసులో ఊడిపోతాయి. వీటిని ఏ దంతాలు అని అంటారు?
పాలదంతాలు అంటారు. మరోసారి శైశవ దశలో మొదట జట్టు దంతాలు పెరుగుతాయి. అవి 6 నుండి 8 సంవత్సరాల వయసులో ఊడిపోతాయి. వీటిని ఏమంటారు? పాలదంతాలు అని అంటారు. నెక్స్ట్ బిట్టు, వాటిని భర్తీ చేసే రెండవ దంతాలను ఏమంటారు? మరోసారి, వాటిని భర్తీ చేసే రెండవ జట్టు దంతాలు దానిని ఏమంటారు? శాశ్వత దంతాలు అంటారు. చిన్న ప్రేగు సుమారుగా ఎంత పొడవు ఉంటుంది? శరీరంలోని చిన్న ప్రేగు సుమారుగా 7.5 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. శరీరంలోని అతి పెద్ద గ్రంథి ఏది? జవాబు, కాలేయం. ఉదరం ఎడం భాగంలో కుడివైపున ఉండే ఎర్రటి గోధుమ వర్ణ రంగు గల గ్రంథి. ఇది శరీరంలోని అతి పెద్ద గ్రంథి. మరోసారి, శరీరంలోని అతి పెద్ద గ్రంథి ఏది? జవాబు, కాలేయం. ఉదర ఎడమ భాగంలో కుడి వైపున ఉండే ఎర్రటి గోధుమ వర్ణం గ్రంథి. ఇది శరీరంలోని అతి పెద్ద గ్రంథి. శరీరంలోన అతి పెద్ద గ్రంథి యొక్క విధులు ఏమిటి? జవాబు, ఇది పైత్యరసాన్ని స్రవించి దానిని పిత్తాశయం అని పిలువబడే సంచిలో నిల్వ చేస్తుంది. కొవ్వులను జీర్ణ చేయడంలో పైత్యరసం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శరీరంలో పిండి పదార్థాలు, కొవ్వు మరియు ప్రోటీన్లపై చర్య జరిపి వాటిని నాళనంపై రూపాన్ని ఇస్తుంది. వీటిని ఏమంటారు? మరోసారి, పిండి పదార్థాలు, కొవ్వు మరియు ప్రోటీన్లపై చర్య జరిపి వాటిని సరళమైన రూపానికి మారుస్తుంది. దీన్ని ఏమంటారు? క్లోమ రసము గ్రంథి అంటారు. ఇది జీర్ణాశయం క్రింద పై భాగంలో ఉండే ఒక విశాలమైన మీగడ వర్ణం గల గ్రంథి. దీనిని క్లోమరస గ్రంథి అని పిలుస్తారు. శోషణ అని దేన్ని అంటారు? జీర్ణమైన ఆహారం ఇప్పుడు ప్రేగు గోడల్లోకి రక్తనాళలోకి వెళ్తుంది. ఈ ప్రక్రియను శోషణ అని అంటారు. మరోసారి, జీర్ణమైన ఆహారం ఇప్పుడు ప్రేగు గోడలలోనికి రక్తనాళాలలోనికి వెళ్తుంది. ఈ ప్రక్రియను శోషణ అని అంటారు. చుసకాలు అని దేనిని అంటారు? జవాబు, చిన్న ప్రేగు లోపలి గోడలు వేల కొద్ది వేల వంటి ఆకారాలు కలిగి ఉంటాయి. వీటిని చుసకాలు అంటారు. మరోసారి, చుసకాలు అంటే ఏమిటి? చుసకాలంటే చిన్న ప్రేగు లోపలి గోడలు వేల కొద్ది వేలు వంటి ఆకారాలు కలిగి ఉంటాయి. వీటిని చుసకాలు అని అంటారు. స్వాంగీకరణం అంటే ఏమిటి? మరోసారి, స్వాంగీకరణం అంటే ఏమిటి? శోషించబడిన పదార్థాలు రక్తనాళాలు ద్వారా శరీరంలోని వివిధ అవయవాలకు రవాణా చేయబడతాయి. అక్కడ అవి శరీరానికి అవసరమైన ప్రోటీన్లు వంటి సంక్లిష్ట పదార్థాలు నిర్మించడానికి ఉపయోగపడతాయి. వీటినే స్వాంగీకరణం అంటారు. మరోసారి, శోషించబడిన పదార్థాలు రక్తనాళాల ద్వారా శరీరంలోనికి వివిధ అవయవాలు రవాణా చేస్తాయి. అక్కడ అవి శరీరానికి అవసరమైన ప్రోటీన్ల నుండి
సంక్లిష్టమైన పదార్థాల్లో నిర్మించడానికి ఉపయోగపడతాయి. దీనిని స్వాంగీకరణమని అంటారు. బిట్టు ప్రథమ అమాసయ భాగం అంటే ఏమిటి? ప్రథమ అమాసయ భాగంలో నిల్వ చేసే జంతువులేటి? జవాబు గడ్డి తినే జంతువులు. ఆవులు, గేదెలు మరియు ఇతర గడ్డి తినే జంతువులు తిన్న తర్వాత కూడా నిరంతరము నమలడం గమనిస్తూనే ఉంటాము. వాస్తవానికి అవి తర్వాత గడ్డిని కొరికి మింగేస్తాయి. పొట్టలోని ప్రథమ అమాసన భాగంలో నిల్వ చేసుకుంటాయి. అవసరం వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ నెమరు వేసుకుంటూ ఉంటాయి. దీనినే అమాసయ భాగ నిల్వలు అని అంటారు. కడ్ అంటే ఏమిటి? జవాబు ఆహారము పాక్షికంగా జీర్ణమవుతుంది. దీనిని కడ్ అంటారు. మరోసారి ఆహారము పాక్షికంగా జీర్ణమవుతుంది. దీన్ని కడ్ అని అంటారు. జంతువులు నెమరు వేయుట అంటే ఏమిటి? మరోసారి జంతువులు నెమరు వేయుట అంటే ఏమిటి? జవాబు నోటిలోకి చిన్న చిన్న మండల వలె తిరిగి వచ్చినప్పుడు జంతువు దానిని నెమరు వేస్తుంది. ఈ ప్రక్రియ నెమరు వేయటం అని అంటారు. మరోసారి నోటిలోకి చిన్న చిన్న ఉండల వలె తిరిగి వచ్చినప్పుడు జంతువులు వాటిని నెమలు వేస్తుంటాయి. ఈ ప్రక్రియను నెమలు వేయుట అంటారు. అలాంటి జంతువులు నెమరు వేసే జంతువులు అంటారు. గడ్డిలో ఒక రకమైన పిండి పదార్థం సమృద్ధిగా ఉంటుంది. దాని పేరు ఏమిటి? మరోసారి బిట్టు గడ్డిలో ఒక రకమైన పిండి పదార్థం సమృద్ధిగా ఉంటుంది. దాని పేరు ఏమిటి? జవాబు సుల్యూలోజ్ అని ఒక రకమైన పిండి పదార్థం సమృద్ధిగా ఉంటుంది. మరోసారి గడ్డిలో సుల్యూలోజ్ అనే ఒక రకమైన పిండి పదార్థం సమృద్ధిగా ఉంటుంది. సెల్యూలోజ్ ఉపయోగం ఏమిటి? దేనికి సహాయపడుతుంది? జవాబు నెమరువేయు జంతువు యొక్క జీర్ణ వ్యవస్థ జింకలు మొదలుగు వాటి అమాశయ భాగంలోకి బ్యాక్టీరియా సుల్యూలోజన్ జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. మరోసారి నెమరు వేయు జంతువుల యొక్క జీర్ణ వ్యవస్థ జింకలు మొదలగు వాటి అమాశయ భాగంలో బ్యాక్టీరియా సుల్యూలోజ్ను జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. ఆకారాన్ని, స్థానాన్ని మారుస్తూ ఇది కదలికలు మరియు ఆహార సంగ్రహం కోసం మిథ్య పాదాలు లేదా సుడోపోడియా అని పిలువబడే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వేళ్ళు వంటి నిర్మాణం బయటకు పడుతున్న జంతువు పేరు ఏమిటి? మరోసారి ఆహారాన్ని స్థానచలనము మారుస్తూ ఇది కదలికలు మరియు ఆహార సంగ్రహం కోసం మిథ్య పాదాలు లేదా సుడోసోడియా అని పిలువబడే ఒకటి లేదా రెండు అంతకంటే ఎక్కువ వేళ్ళు వంటి నిర్మాణము బయటపడుతున్న జంతువు పేరు ఏమిటి? అమీబా. జవాబు క్లినిక్ థర్మామీటర్ ఎలా ఉంటుంది? ఒక క్లినిక్ థర్మామీటర్ పొడవైన, ఇరుకైన, ఏకరీతి గాజు గొట్టాన్ని కలిగి ఉంటుంది. దానికి ఒక చివర బల్బు ఉంటుంది. ఈ బల్బులో పాదరసం ఉంటుంది. బల్బు వెలుపల
పాదరసం యొక్క చిన్న మెరిసే నాళం మనము కనిపిస్తుంది. దీన్ని క్లినిక్ థర్మోమీటర్ అంటారు. మరోసారి, క్లినిక్ థర్మోమీటర్ అంటే ఏమిటి? ఒక క్లినిక్ థర్మోమీటర్ పొడవైన, ఇరుకైన ఏకరీతి గొట్టం కలిగి ఉంటుంది. దానికి ఒక చివర బల్బు ఉంటుంది. ఈ బల్బులో పాదరసం ఉంటుంది. బల్బు వెలుపల పాదరసం యొక్క చిన్న మెరిసే నాళం ఉంటుంది. దీనినే క్లినిక్ థర్మోమీటర్ అంటారు. ఉష్ణము తన గుండా సులభంగా ప్రసరింపజేసే పదార్థాన్ని ఏమంటారు? మరోసారి, ఉష్ణము తన గుండా సులభంగా ప్రసారించజేసే పదార్థాన్ని ఏమంటారు? జవాబు ఉష్ణవాహకాలు అంటారు. ఉష్ణవాహకాలు అనగా ఉష్ణము తన గుండా సులువుగా ప్రసరింపజేసే పదార్థాలను ఉష్ణవాహకాలు అని అంటారు. దానికి ఉదాహరణ అల్యూమినియం, ఇనుము మరియు రాగి గుండా ప్రసరింపజేసే ఉష్ణవాహకాలు. భూపవనం అంటే ఏమిటి? మరోసారి, భూపవనం అంటే ఏమిటి? నేల కన్నా నీరు నెమ్మదిగా చల్లబడుతుంది. నేల కన్నా నీరు నెమ్మదిగా చల్లబడుతుంది. కాబట్టి భూమి నుండి చల్లని గాలి సముద్రం వైపు కదులుతుంది. భూమి నుండి చల్లని గాలి సముద్రపు వైపు కదులుతుంది. దీనిని భూపవనం అంటారు. దీనిని భూపవనం అంటారు. ఉష్ణ బదిలీ విధానాన్ని ఏమంటారు? ఉష్ణ బదిలీ విధానాన్ని ఉష్ణ సంవహనం అంటారు. ఆమ్లం అనే పదం ఏ లాటిన్ పదం నుండి వచ్చింది? జవాబు ఆమ్లం అనే పదం ఎసిరే అనే లాటిన్ పదం నుండి వచ్చింది. క్షారాలు అంటే ఏమిటి? జవాబు రుచిలో చేదుగా మరియు తాకినప్పుడు జారుగా కనిపించే పదార్థాలను క్షారాలు అంటారు. మరోసారి, రుచిలో చేదుగా మరియు తాకినప్పుడు జారుగా అనిపించే పదాలను క్షారాలు అని అంటారు. సూచికలు అంటే ఏమిటి? ఒక పదార్థం ఆమ్లమా లేదా క్షారమా అని పరీక్షించడానికి ప్రత్యేక రకాల పదార్థాలు ఉపయోగించబడతాయి. ఈ పదార్థాలను సూచికలు అని అంటారు. మరోసారి, ఒక పదార్థం ఆమ్లమా లేదా క్షారమా అని పరీక్షించడానికి ప్రత్యేక రకాల పదార్థాలు ఉపయోగించబడతాయి. ఈ పదార్థాలను సూచికలు అని అంటారు. బిట్టు, జీర్ణాశయంలో ఆమ్లం ఎక్కువగా ఉంటే? జవాబు జీర్ణాశయంలో ఆమ్లం ఎక్కువగా ఉంటే అది అజీర్ణానికి కారణమవుతుంది. కొన్నిసార్లు అజీర్ణ బాధకరంగా ఉంటుంది. అజీర్తి నుండి ఉపశమనం పొందడానికి మనం మెగ్నీషియం హైడ్రాక్సైడ్ కలిగి ఉన్న మిల్క్ ఆఫ్ మెగ్నీషియం వంటి యాంటీసిడ్ తీసుకుంటాము. ఇది అధిక ఆమ్ల ప్రభావాన్ని తటస్థీకరిస్తుంది. మరోసారి, జీర్ణాశయంలో ఆమ్లం ఎక్కువగా ఉంటే? జవాబు జీర్ణాశయంలో ఆమ్లం ఎక్కువగా ఉంటే అది అజీర్ణానికి కారణమవుతుంది. కొన్నిసార్లు అజీర్తి బాధకరంగా ఉంటుంది. అజీర్తి నుండి ఉపశమనం పొందడానికి మనం మెగ్నీషియం హైడ్రాక్సైడ్ తిరిగి ఉన్న మిల్క్ ఆఫ్ మెగ్నీషియం వంటి యాంటీసిడ్ తీసుకుంటాము. ఇది అధిక ఆమ్ల ప్రభావాన్ని తటస్థీకరిస్తుంది. చీమకాటు ప్రభావం. జవాబు
చీమ కుట్టినప్పుడు అది ఆమ్ల ద్రవాన్ని ఫార్మిక్ ఆమ్లము చర్మంలోకి పంపిస్తుంది. తేమతో కూడిన బేకింగ్ సోడా, సోడియం హైడ్రాక్షన్ కార్బోనేట్ లేదా కాలమైన్, జింక్ కార్బోనేట్ ద్రవాన్ని రుద్దడం ద్వారా ఆమ్ల ప్రభావం తటిస్కరిస్తుంది. మరోసారి చీమ కాటు ప్రభావం. చీమ కుట్టినప్పుడు అది ఆమ్ల ద్రవాన్ని ఫార్మిక్ ఆమ్లం చర్మంలోకి పంపిస్తుంది. తేమతో కూడిన బేకింగ్ సోడా, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ లేదా కాలమైన్, జింక్ కార్బోనేట్ ద్రవాన్ని రుద్దడం ద్వారా ఆమ్ల ప్రభావం తటిస్కరిస్తుంది. మృత్తికా చికిత్స అంటే ఏమిటి? మితిమీరిన రసాయన ఎరువులు వాడడం వల్ల నేల ఆమ్లంగా మారుతుంది. నేల చాలా ఆమ్లవంతంగా లేదా చాలా క్షారవంతంగా ఉన్నప్పుడు మొక్కలు బాగా పెరగవు. నేల చాలా ఆమ్లవంతంగా ఉన్నప్పుడు దానికి పొడి సున్నం, కాల్షియం ఆక్సైడ్ లేదా తడి సున్నం, కాల్షియం హైడ్రాక్సైడ్ వంటి క్షారాలతో చికిత్స చేయాలి. నేల క్షారయుతంగా ఉంటే సేంద్రియ పదార్థాలు కంపోస్ట్ దానికి కలపబడుతుంది. సేంద్రియ పదార్థాలు ఆమ్లాలు విడుదల చేస్తుంది. ఈ నేల మొక్క క్షార స్వభావం తటిస్కరిస్తుంది. మరోసారి మృత్తికా చికిత్స అంటే ఏమిటి? మితిమీరిన రసాయన ఎరువులను వాడడం వల్ల నేల క్షారంగా మారుతుంది. నేల చాలా ఆమ్లవంతంగా లేదా చాలా క్షారవంతంగా ఉన్నప్పుడు మొక్కలు బాగా పెరగవు. నేల చాలా ఆమ్లవంతంగా ఉన్నప్పుడు దాని పొడి సున్నం, కాల్షియం ఆక్సైడ్ లేదా తడి సున్నం, కాల్షియం హైడ్రాక్సైడ్ వంటి క్షారాలతో చికిత్స చేస్తారు. నేల క్షారవంతంగా ఉంటే సేంద్రియ పదార్థాలు కంపోస్ట్ దానికి కలపబడుతుంది. సేంద్రియ పదార్థాలు ఆమ్లాలు విడుదల చేస్తుంది. ఇదే నేల యొక్క క్షార స్వభావాన్ని తటిస్కరిస్తుంది. వ్యర్థ పదార్థాల గూర్చి. అనేక కర్మాగారాల్లో వ్యర్థాలతో ఆమ్లాలు ఉంటాయి. వాటిని నీరు వనరులతో ప్రవహింపజేస్తూ ఈ వ్యర్థాలు ఆమ్లాలు చేపలు మరియు ఇతర జీవులు చంపుతాయి. ఫ్యాక్టరీ వ్యర్థాలు క్షారాలు కలపడం ద్వారా తటిస్కరిస్తుంది. మరోసారి వ్యర్థ పదార్థాలు. అనేక కర్మాగారాల్లో వ్యర్థాలలో ఆమ్లాలు ఉంటాయి. వాటిని నీటి వనరుల్లోనికి ప్రవేశింపజేస్తే ఈ వ్యర్థాలు చేపలు మరియు ఇతర జీవులు చనిపోతాయి. ఫ్యాక్టరీ వ్యర్థాలు క్షారాలు కలపడం ద్వారా తటిస్కరిస్తుంది. భౌతిక లక్షణాలు అంటే ఏమిటి? ఆకార, పరిమాణం, రంగు, స్థితి వంటి లక్షణాలు ఒక పదార్థం యొక్క భౌతిక లక్షణం అంటారు. మరోసారి ఆకార, పరిమాణం, రంగు, స్థితి వంటి లక్షణాలు ఒక పదార్థం యొక్క భౌతిక లక్షణాలు అంటారు. ఒక పదార్థం దాని భౌతిక లక్షణాలలో లోనయ్యే మార్పులు భౌతిక మార్పు అంటారు. భౌతిక మార్పు అంటే ఏమిటంటే ఒక పదార్థం దాని భౌతిక లక్షణాలలో లోనయ్యే మార్పులను భౌతిక మార్పులు అంటారు. భౌతిక మార్పులు సాధారణంగా తిరిగి యథాస్థితికి మార్చబడుతుంది. అటువంటి మార్పులు కొత్త పదార్థాలు ఏర్పడవచ్చు. ఇప్పుడు మనం దీనికోసం తెలుసుకుందాం. పదార్థాలు ఏర్పడే మార్పును రసాయనిక మార్పు అంటారు. మరోసారి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కొత్త పదార్థాలు ఏర్పడే మార్పును రసాయనిక మార్పు అని అంటారు. ఒక రసాయనిక మార్పు రసాయనిక చర్య అని కూడా పిలుస్తారు. ఒక రసాయనిక మార్పుని రసాయనిక చర్య అని కూడా పిలుస్తారు. వాయు సహిత శ్వాసక్రియ అంటే ఏమిటి? మరోసారి
వాయు సహిత శ్వాసక్రియ అంటే ఏమిటి? జవాబు: కణంలో ఆహారం గ్లూకోజ్ ఆక్సిజన్ను ఉపయోగించుకుని కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటిగా విచ్ఛిన్నమవుతుంది. కణంలోని ఆహారం గ్లూకోజ్ ఆక్సిజన్ను ఉపయోగించుకుని కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరుగా విచ్ఛిన్నమవుతుంది. ఆక్సిజన్ వినియోగించుకుని గ్లూకోజ్ విచ్ఛిన్నమైతే దానిని వాయువాహిక శ్వాసక్రియ అంటారు. మరోసారి, కణంలోని ఆహారం గ్లూకోజ్ ఆక్సిజన్ను ఉపయోగించుకుని కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరుగా విచ్ఛిన్నమవుతుంది. ఆక్సిజన్ ఉపయోగించుకుని గ్లూకోజ్ విచ్ఛిన్నం అయితే దానిని వాయు సహిత శ్వాసక్రియ అంటారు. ఆక్సిజన్ ఉపయోగించకుండా కూడా ఆహారం విచ్ఛిన్నం కావచ్చు. దీనిని అవాయు శ్వాసక్రియ అంటారు. మరోసారి, ఆక్సిజన్ను ఉపయోగించకుండా కూడా ఆహారం విచ్ఛిన్నం కావచ్చు. దీనిని అవాయు శ్వాసక్రియ అంటారు. ఆహార విచ్ఛిన్నం కావడం వల్ల శక్తి విడుదలవుతుంది.